ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. హైకోర్టు సంచలన తీర్పు. చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం క్రైస్తవంలోకి మారే ఎస్సీలకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ అయితే ఇచ్చింది. క్రిస్టియన్గా మారిన రోజు నుంచే ఎస్సీ హోదాను కోల్పోతారని, ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి ఎలాంటి రక్షణ పొందలేరని తెలిపింది. ఓ పాస్టర్ కేసులో న్యాయమూర్తి జస్టిస్ హరినాథ్ కీలక తీర్పు అయితే ఇచ్చారు. తప్పుడు ఫిర్యాదుతో చట్టం దుర్వినియోగం. ఈ మేరకు ఇటీవల గుంటూరు జిల్లా కొత్తపాలెంకు చెందినటువంటి పాస్టర్ చింతాడ ఆనంద్ 2021లో చందోల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన రామిరెడ్డి మరో 5 తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో వారిపైన ఎస్సీ ఎస్టీ చట్టంతో ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశాడు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ రామిరెడ్డితో పాటు మిగతా 5 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైన తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం తప్పుడు ఫిర్యాదుతో చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడింది. పోలీసులు ఛార్జ్షీట్ వేయకుండా ఉండాల్సిందని చెబుతూ కేసు అయితే కొట్టివేసినట్లు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథన్ స్పష్టం చేశారు. పిటిషన్ల తరపున న్యాయవాది జేవి ఫణీదత్ వాదనలు వినిపించారు. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని, క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదు. రాజ్యాంగం, షెడ్యూల్ కులాలు ఆర్డర్ 1950 ప్రకారం హిందువులు కాకుండా ఇతర మతాలను స్వీకరిస్తే ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదు. క్రైస్తవులకు ఎస్సీ ఎస్టీ చట్టం రక్షణ ఉండదని